హాయ్ హలో అందరికి నమస్తే. ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది పండుగ మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మంచి శుభాలను కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాపిక్ ఏంటంటే ఉగాది పండుగ వచ్చింది కదా. మరి గత ఉగాదిలో చంద్రబాబు నాయుడు గారు, ఈ ఉగాదికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి షాక్ ఏంటని దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కొంతమంది ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళకు గుర్తు చేద్దాం. వాళ్ళకంటే ముఖ్యంగా ఈ కూటమి నాయకులకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పదే పదే ఇది మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా లోకేష్ గారు కూడా అన్నారు కదా, 110, 117 హామీలు అమలు చేశామని చెప్పి. సో అట్లా అమలు చేశామని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు. సంక్రాంతి పోయింది, ఉగాది వచ్చింది, ఇంకా తర్వాత దసరా కూడా వస్తుంది, శ్రీరామనవమి, దసరా అన్ని పండుగలు వస్తాయి. అయినా కూడా ప్రజలకు పండగే ఉండదు. సో ఇట్లా వీటికి సంబంధించి ఎవడైనా మాట్లాడితే పాపం వాళ్ళ మీద వీడి పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలని దారుణంగా తిట్టేటువంటి పరిస్థితి మీరు చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ రోజున వాలంటీర్లకు సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి కానీ ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వాలంటీర్కి సంబంధించి ఏం చెప్పాడంటే, తమ్ముళ్ళు ఉగాది పండుగ రోజున మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా అన్నాడు. మీకు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే 5,000 జీతం వస్తుందో 5 నుంచి 10,000 చేస్తా, అదేవిధంగా 40,000 నుంచి 50,000 సంపాదించుకునేటువంటి అవకాశం మీకు కల్పిస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది, మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అప్పుడు ఉగాది పండుగ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మరి కొంతమంది అడుగుతారు కదా, ఆ రోజు ఎక్కడ మాట్లాడారని చెప్పి కొంతమంది అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కొంతమంది మూర్ఖులు నమ్మరు కదా, అలాంటి వాళ్ళ కోసమన్నా ఎవిడెన్స్ కావాల్సి వస్తుంది. అట్లా అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే శక్తి. చూడండి ఎంత ఆశ కల్పించాడు పాపం వాళ్ళకి. ఇంత దారుణమైనటువంటి మోసం ఉగాది పండుగ రోజున వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ఉగాది వచ్చేసరికి వాళ్ళ బతుకేమైంది, రోడ్డున పడింది. ఉన్న 5,000 పోయింది, మళ్ళీ 1,00,000 సంపాదించుకునే మార్గం అన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పాపం వీళ్ళకి తెలియదు అనుకుంటా, మీరు ఇంట్లోనే ఉంటారు అని చెప్పి. అంటే ఏ జాబ్లు ఉండవు, ఏముండవు, నేను పీకేస్తాను, మీరు ఇంట్లోనే కూర్చుంటారని చెప్పి దాని అర్థం బహుశా అదే అయి ఉండవచ్చు. అందుకే ఈరోజు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. నిమ్మల రామనాయుడు గారు ఏ రకంగా నమ్మబలికారో చూసాం కదా. మీకు స్వీట్లు పెడతాం, పూతరేకులు పెడతాం, లడ్డు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పి పాపం వీళ్ళని నిలువున మోసం చేసినటువంటి పరిస్థితి. ఒక వాలంటీర్కి సంబంధించి కాదు, ఇంకొకటి కూడా ఉంది. ఈ ఉగాదికి ఏం మాట్లాడారు అన్నది ఒకసారి చూడండి. ఆ ఉగాదికి అలా, ఈ ఉగాదికి ఏమంటున్నారో చూడండి ఒకసారి. సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. అంటే ఈసారి కూడా డబ్బులు ఇవ్వవా? సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఒకటి ఇస్తానని చెప్పు, లేదా ఇవ్వనని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. ఇబ్బందులున్నాయి, మనం ఊహించిన దానికంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అతను మేనిఫెస్టో అనౌన్స్ చేయకముందే 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఒక దిక్కు 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెబుతూ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నేను సంపద సృష్టించి మళ్ళీ మిగతావన్నీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా మొన్న అసెంబ్లీ ఇచ్చిన దాని ప్రకారం ఇది కేవలం 5 లక్షల కోట్లే కదా. సో వీళ్ళు 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంకా 5 లక్షల కోట్లే ఉంది, ఇంకా 10 లక్షల కోట్లు లేనట్టు అప్పు. సో ఇంకా మెరుగ్గా చేయాలి కదా. సో ఇట్లా అప్పుడు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు 2 లింక్ చేస్తూ కేతిరెడ్డి గారు కూడా మన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కూడా దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు ఈ ఉగాది పండుగ సందర్భంగా ఏమంటారంటే, బయటి నుంచి చూశారంట. అప్పుడు బయటి నుంచి చూశాను కాబట్టి చేయగలను అనుకున్నారంట. ఆయనే స్వయంగా చెప్పారు కదా, 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి ఆయనే చెప్పారు కదా. అప్పుడు ఆ మాట అన్నప్పుడు అవును 14 లక్షల కోట్లు అప్పు ఉందని మనం చెప్తున్నాం కదా, ఇది సాధ్యమవుతుందా లేదా అని చెప్పి మరి తెలియదా? తెలుసు కదా.
మళ్ళీ మొన్న ఏమంటారు 9 లక్షల కోట్లు అంటారు, ఒకరేమో 6 లక్షల కోట్లు అంటారు. ఒక క్లారిటీ లేదు. అంటే వీళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇంతవరకు చేయగలం, ఇంతవరకు చేస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సంపద సృష్టి అని చెప్పారు, సంపాదించే మార్గాలు వెతుకుతామని చెప్పారు. దానికి అనుగుణంగా మేము మీకు హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి నిట్ట నిలువున మోసం చేసినటువంటి పరిస్థితి ఇది. చూడండి ఎంత దారుణమో చూడండి. మరి ఇవన్నీ వీళ్ళకి కనపడవా అనిపిస్తుంది. ఇన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం, ఆ పండగ అబద్ధం, ఈ పండగ అబద్ధం, పచ్చి మోసాలు. వీటి గురించి మాట్లాడితే పేటీఎం అంటారు, వీటి గురించి మాట్లాడితే బూతులు తిడతారు. ఇంకేమంటాను చెప్పండి ఇలాంటి మూర్ఖులను. అంత సీనియరిటీ నాయకుడు, సంపద సృష్టిస్తానన్న నాయకుడు బయటి నుంచి చూస్తే చెయ్యాలనిపించిందంట, ఇప్పుడేమో భయం వేస్తుందంట. అందుకే పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇస్తానన్నా చెప్పు, ఇయ్యనన్నా చెప్పు, రుబ్బిన రోల్ని రుబ్బి ఏమి మాట్లాడతాను అదే చెప్తారు. ఇవ్వలేక నేను ఇవ్వను చేత కాదని చెప్పేస్తే ఒక క్లారిటీ వస్తుంది ప్రజలకు, అది చెప్పరు. నానుస్తారనమాట. నానుస్తూ ఎన్నికలకు ముందు, ఒక సంవత్సరం ముందు, గత 2019 ఎన్నికలకు ముందు చేశారు కదా, పసుపు కుంకుమని అదని ఏదని నిరుద్యోగ భృతిని ఆ రకంగా వేసి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నమే తప్పితే వీళ్ళు చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, ఫ్రీ బస్సుకు సంబంధించి అధికారులకు రాగానే వారం రోజుల్లోనే ఫ్రీ బస్సు, మహిళలు ఎక్కడ కూడా నడిచే అవకాశం లేదన్నారు. వారమైంది, 2 వారాలైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది. తర్వాత జనవరి పండగ అన్నారు, జనవరి పండగ పోయింది. తర్వాత ఉగాది పండగ అన్నారు, ఉగాది పండగ కూడా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు శ్రీరామనవమి అంటారు, శ్రీరామనవమి కూడా అయిపోతుంది, దసరా అయిపోతుంది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది, మళ్ళీ ఉగాది వస్తుంది. అయినా కూడా ఇటే. మొన్న అసెంబ్లీలో మాత్రం మహిళా మంత్రి గారేమో మేము రాష్ట్రం మొత్తం చెప్పలేదు, జిల్లా వరకు చెప్పాం ఫ్రీ బస్ అని చెప్పారు. కనీసం పోనీ అదైనా జరుగుతుందంటే అది కూడా లేదు. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు తన హామీలతో ఏపీ ప్రజలను పచ్చడి చేస్తారా అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి, వాళ్ళు మర్చిపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. ఇప్పటికే కొంతమంది గుర్తు పెట్టుకున్నారు, ఆ రికార్డింగ్స్ పెట్టుకొని వాటిని పెట్టుకొని గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట రెండు కలిపి పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా చాలామందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళ అబద్ధపు హామీలకు సంబంధించి ప్రజలకు ఈ వీడియోను చేరవేయండి.